నువ్వు కూడా నా నెంబర్ డిలీట్ చేసి. ఏం చేస్తాం, స్టిల్ బ్యాచులరు. ఒప్పుకునేది ఏం లేదు, గొడవ కూర్చున్నారంట. దొడ్లోకి వెళ్ళేటప్పుడా? ఇప్పుడు నీ పక్కన పూల సొక్కా వేసుకున్నది నేనే. హలో, ఏంది అందరు వచ్చారా? నేను 2 రోజులు కనపడను, నువ్వు కూడా నా నెంబర్ డిలీట్ చేసి. ఇది అంత గొడవ అవుతుందా? నేను ఊరు వెళ్ళిపోతా. నేను ఊరు వెళ్ళిపోయానని చెప్పు, నా నెంబర్ డిలీట్ చేసి. సరిపెట్టి ఫోను. ఏందన్నా? ఏమైంది? ఏం చేసావు? మళ్ళీ ఏం చేసావా? ఏం తక్కువ రాజేశా. ఏమైంది? ఏం చేస్తాం, స్టిల్ బ్యాచులరు. ఏమైంది? ఏమైనా చేసావు? ఏంది? ఏం చేసాం మా ఈదులో ఏమైంది? ఈదులో చెప్పునా? లిల్లీ ఆంటీ అని బర్రెలు ఉన్నాయి, ఆమెను ప్రేమించా. ఆమెను ప్రేమించావా? ప్రేమించి ఏం చేసావు? ప్రేమించి లవ్ లెటర్ వచ్చా. లవ్ లెటర్ ఇచ్చావా? నీలో ఈ కళ కూడా ఉందా? అబ్బా, ఏం చేద్దాం? ఏమైన తర్వాత మనసు పడ్డా. ఒప్పుకుందా? ఒప్పుకుందా అంటున్నా. ఒప్పుకునేది ఏం లేదు, గొడవ కూర్చున్నారంట. ఈ వయసులో అవసరం అన్న లవ్ లెటర్లు? ఆ లిల్లీ ఆంటీ ఎవరు? బర్రెలేంది? నీలమ్మని, మా ఇంటి పక్కనే ఉంటుంది, బర్రెలు గిల్లు పెట్టుకోండి. ఆమె పేరు నీలమ్మ, షార్ట్ కట్ లో లిల్లీయా? అబ్బా, లవ్ లెటర్ ఇదే? అబ్బా, చూస్తా చూడు. లవ్ లెటర్ కూడా రాస్తాను. అబ్బా, 2 వైపులు రాస్తున్నా. అమ్ము, ప్రియమైన లిల్లీ అంటే లేలమ్మ. లేలమ్మ అంటే లిల్లీ అని రాస్తున్నా. నేను లిల్లీ అని పెట్టుకుంటాను. లిల్లీకి రాస్తున్నా నేను. రాయొచ్చున్నది నీ ప్రియమణి. ప్రియమణి ఏంది? ప్రియమైన. బా, నాకు ఎడ్యుకేషన్ లేదు కదా. అది ప్రియమణి అని రాస్తున్నా. ప్రియమైన ప్రశాంత్ ఏమనగా, నిన్ను మొదటిసారిగా దొడ్లోకి వెళ్ళేటప్పుడా? దొడ్లోకి వెళ్ళేటప్పుడు ఏందనా? అసహ్యంగా బా. మా మేడ మీద నుండి చూశాను. ఆ తర్వాత చాలాసార్లు నిన్ను ఫాలో చేశాను. నువ్వు కిరాణా కొట్టులో ముక్కుపొడి పొట్లాలు తీసుకునేటప్పుడు నీ పక్కన ముక్కుపొడి పొట్లాలా? ముక్కుపొడి పొట్లాలు తీసుకున్నప్పుడు నీ పక్కన పూల సొక్కా వేసుకున్నది నేనే. వా, లిల్లీ ముక్కుపొడి కొంటుండే, పూల సొక్క వేసుకుంటున్నావా? పూల సొక్క వేసుకుంది. అబ్బా, సాయంత్రం నువ్వు మిద్ది మీదకి వచ్చి బట్టలు తీసుకొని ప్రతిసారి నన్ను చూసేదానివి. నాకు నిన్ను నైటీలో చూసిన దగ్గర నుండి నువ్వే ఇంకా నాకు అని ఫిక్స్ అయ్యాను. అబ్బా, నైటీలో చూసావా? చాలా సార్లు నీతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ ఎందుకో తెలియని వణుకంటే వయసు వల్ల వచ్చి ఉంటుంది వణుకు. నువ్వు రోజు రాత్రి నా కల్లోకి వస్తున్నావు. నేను బోండాలు తింటున్నట్టు నిన్న కూడా ఒక కల వచ్చింది. ఎరకారం వేసుకొని కల్లో బోండాలు తింటున్నా. మా డైకాస్ రోడ్ లో నాగరాజు అంగడి బోండాలు కల్లో ఇట్లా కూడా వస్తున్నాయనా? బోండాలు తినేటట్టు. నీ ఫోటో చూసుకొని నేను చల్లబడుతున్నాను. ఓకే, అర్థమైందిలే, మళ్ళీ ఎందుకు సెన్సార్. మొన్నైతే నేను పనసకాయలు తింటున్నట్టు వచ్చింది. అసలు భలే ఉంది లేపో. పనసకాయలు కల్లో ఏందన్న? పనసకాయలు బోండాలు అట్లా కూడా వస్తాయి కల్లా. ఆడ నర్సరీ వాళ్ళ అంగడి ఉంది రాంకోట్ నగర్ లో, పనసకాయల అంగడి. ఆడ తిన్నారా? తిన్నట్టు వచ్చింది. తినిన తర్వాత ఇద్దరం కలిసి తిన్నట్టు కల వచ్చింది. నాకు నీతో ఒక రైడ్కి చెయ్యాలని ఉందా? అదంటే బైక్ రైడ్. బైక్ మీద దాంట్లో సాంగ్ ఏదే
మేఘాలలో తేలిపోతున్నది. అట్ట నువ్వు లిల్లీ ఆ. లేలమ్మ ఆ, ఆ, ఆ. వెళ్తున్నట్టు కోరిక కోరిక, ఎలాగైనా నీది కావాలా? మనసు, మనసు, మనసు అది రాయాలి కదా. ఆ. నీది కావాలంటే ఆ. నాకు చనిపోయే లోపు ఒకే ఒక కోరిక ఉంది, నువ్వు నేను కలిసి వండర్లాకి వెళ్ళాలా? ఆ? మనకి వండర్లాకి వెళ్ళాలని ఉంది కోరిక. ఆమె నువ్వు కాబట్టి నువ్వు మీ ఆయన్ని వదిలేసి పెళ్ళి అయిందా? అయిల్లా కాదు, తర్వాత నా పెళ్ళి అయినా కానీ ఇప్పుడు దాకా రాసింది లెటరా? నేను ఇంకా కాలేదనుకున్నా రాజేష. తర్వాత కనుక్కుంటే పెళ్ళి అయింది. అయినా కూడా ప్రేమించా? ఏం చేస్తాం ప్రేమకి. కాబట్టి మీ ఆయన్ని వదిలేసి నాతో వస్తావని వెయిటింగా? వా కాదనా, పెళ్ళైనా లవ్ లెటర్, మళ్ళీ బోండాలు, పనసకాయలు, వండర్లా కూడా వెళ్ళాలని ఉంది నీకా? ఆమెతో లేలమ్మతో లిల్లీ ఇల్లి లిల్లీ అందుకు కదా వచ్చింది. పట్టుకో బా, ఇంత వరస్ట్ లవ్ లెటర్ ఇప్పుడు దాకా చూడలేదన్నా, నా జీవితంలో చూడలే. ఇట్లా చేస్తే ఇళ్ళ మీదకి రాక ఇంకేడకి వస్తారనా? ఏందో నా టైమే బాగాలేదు రాజేష. అయినా ఈ వయసులో ఎందుకన్నా 2 రోజులు ఉంటే పాతేస్తాం కదా నిన్ను. నీకు ఇవన్నీ పెట్టుకుంటున్నావు పెంట. రోజు గాడికి ఒక 10,000 కట్టాలి, ఇంకోటి ఒక 5,000 కట్టాలి. అవును, మన ఆ పని మీద ఉండాలి కానీ మళ్ళీ నువ్వు లేలమ్మతో, లిల్లీతో, పింకీతో మనకి ఎందుకన్నా ఇవన్నీ? ఏదో మనసు బ్యాచ్లు కదా లాగుతుంది. ప్రేమిద్దాం అనుకున్నా, ఏందో ప్రేమిస్తే ఇట్ అయింది. ఇప్పుడేంది మొత్తానికి ఇంటికి పోవు అయితే? ఇళ్ళ మీదకి వచ్చినారు. ఇళ్ళ మీదకి వచ్చి ఎప్పుడు వెళ్తావు అయితే ఇంటికి? ఇంకా 2 రోజులు ఆగిన తర్వాత అప్పుడు పోవాలి. ఎందుకన్నా ఇలాంటిది చేసుకుంటావా? సరే దాన్ని ఏం చేస్తావా? పారి, ఎందుకు ఆ దరిద్రం మళ్ళీ అలా దాన్ని చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. పారి, పనసకాయలు, బెండకాయలు, దోసకాయలు అంట అంతా ఇప్పి రాసుకున్నాను రాజేష. ఏం చేస్తావు దాన్ని? నేను పారి లేకుండా దాన్ని ఏదో ఒకటి చింపడం, ఏదో ఒకటి చేసి నేను చూడను.